సీఎం జగన్ మరోసారి జనాల్లోకి వెళ్లనున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ స్పీడ్ మరింత పెంచారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల తరపున మేమంతా సిద్ధం సభలు, రోడ్ షోలు నిర్వహించిన ఆయన మలి విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. మేమంతా సిద్ధం బస్ యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో అదే జోరును కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు రేపటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడిపత్రిలో ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ శ్రీకారం చుడతారు. అనంతరం మధ్యాహ్నం 12:30 తిరుపతి జిల్లా వెంకటగిరి సభలో జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు కందుకూరులో జరగబోయే సభలో కూడా ఆయన పాల్గొంటారు. సీఎం జగన్ మరోసారి జనాల్లోకి వెళ్లబోతున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో సీఎం జగన్ స్పీడ్ మరింత పెంచారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల తరపున మేమంతా సిద్ధం సభలు, రోడ్ షోలు నిర్వహించిన ఆయన మలి విడత ప్రచారానికి సిద్ధమయ్యారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మలి విడత ఎన్నికల ప్రచారానికి షెడ్యూల్ కూడా ఖరారు చేయడం జరిగింది. ఈ నెల 28వ తేదీ నుంచి జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రధానంగా 15 రోజుల్లో 45 నియోజకవర్గాలు సభలు నిర్వహించేందుకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రతి రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభ నిర్వహించాలని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించినట్లుగా తెలుస్తా ఉంది. ప్రధానంగా బస్సు యాత్ర 22 రోజులుగా ఇడుపులపై నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఆయన బస్ యాత్ర నిర్వహించడం జరిగింది. అక్కడ మొత్తం 86 నియోజకవర్గాల్లో ఆయన ఈ బస్ యాత్ర కొనసాగించారు. మిగిలిన నియోజకవర్గాల్లో 45 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభలు నిర్వహించడం చేసేందుకు కూడా అధికారులు ఏదైతే వైసీపీ అధికారులు కూడా పూర్తిగా వైసీపీ నేతలు వర్గాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ 28వ తేదీన తాడిపత్రి నుంచి ఆయన మలి విడత ప్రచారం ప్రారంభిస్తారని మనకి తెలుస్తుంది. 10 గంటలకి తాడిపత్రి, 12 గంటలకి వెంకటగిరి, 3 గంటలకు కందుకూరులో 3 సభల్లో కూడా ఆయన స్వయంగా ఆ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. అయితే హెలికాప్టర్ ద్వారా ఆయన ప్రతి సభకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సభలకు హాజరవుతున్నారని కూడా పార్టీ వర్గాలు మనకి తెలుపుతున్నారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ రోజు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను ఈ రోజు విడుదల చేస్తున్నారు. నవరత్నాలు ప్లస్ పేరుతో మరికొన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఈ సభల్లో వాటిని వివరించే ప్రయత్నం మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకుపోయేందుకు ఈ వేదికలను 45 వేదికలను కూడా వినియోగించుకోనున్నట్లు కూడా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఆయన మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు. అయితే నవరత్నాలు ప్లస్ లో ఏముండబోతున్నాయి, మహిళలకు, రైతాంగానికి, నిరుద్యోగికి ఎలాంటి హామీలు ఇస్తారు, వాళ్ళకి ఎలాంటి పథకాలను అమలు చేయబోతున్నారు అనే దాని మీదే ప్రధాన చర్చ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ లో. ప్రత్యేకంగా వైసీపీ మేనిఫెస్టో పైన కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఈ మేనిఫెస్టోలో ఏమేమి ఉండబోతున్నాయి అనే దానిపైనే ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతుందో ఆసక్తికరమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్ లో నెలకొంది. నవరత్నాల పేరుతో ఇప్పటికే సంక్షేమాన్ని రాష్ట్రానికి అందించడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఉన్నారు. అయితే నవరత్నాల ప్లస్ లో ఏముండబోతున్నాయి అనే దానిపైనే ఉత్కంఠ కూడా నెలకొంది. మరి కొద్దిసేపట్లో అది కూడా తెరబడినుంది. ఎందుకంటే ఎన్నికకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ 45 నియోజకవర్గాల్లో ఆయన బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. ఆ ప్రసంగంలో నవరత్నాల ప్లస్ లో ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా ప్రజలకు వివరించబోతున్నారు. నవరత్నాలు అమలు చేస్తూ నవరత్నాల ప్లస్ ను కూడా అమలు చేస్తామని ఒక హామీతో ముందుకు పోబోతున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. సాయిసుధా. అనిల్, మళ్ళీ విడత ప్రచారానికి సంబంధించి అంటే ఎన్ని రోజుల షెడ్యూల్ ఉండబోతుంది? దీనికి సంబంధించి ఎన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేయబోతున్నారు? అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇచ్చిన సమాచారం మేరకు ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాలు బహిరంగ సభలకు హాజరవుతారు. అయితే 28వ తారీఖున 3 నియోజకవర్గాల్లో ఆయన సభలు నిర్వహిస్తారు. తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు. 29వ తేదీన
చౌడవరం, పి గన్నవరం, పొన్నూరులో ఆయన సభలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే అక్కడ శ్రేణులను కూడా అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. 30వ తారీఖున కొండేపి, మైదుకూరు, పీలేరు సభల్లో కూడా ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 1వ తేదీన బెబ్బిలి, పాకారాయపేట, ఏలూరు ప్రాంత సభలు కూడా నిర్వహిస్తారు. 1వ తారీఖు వరకు ఆ పార్టీ శ్రేణులు మొత్తం షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు 12 నియోజకవర్గాలు ఈ 4 రోజుల షెడ్యూల్ లో కూడా విడుదల చేయడం జరిగింది. అలానే 1వ తారీఖు నుంచి మళ్ళీ 10వ తారీఖు వరకు ఒక షెడ్యూల్ విడుదల చేస్తారని కూడా తెలుస్తా ఉంది. 12 నియోజకవర్గాలు కవర్ చేసిన తర్వాత ఇంకెన్ని నియోజకవర్గాలు చేస్తారన్నది కూడా ఇంకా మనం వేచి చూడాల్సి ఉంది. సాయిస్తాం. రైట్ అనిల్, థ్యాంక్ యూ.